ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాలు 3 కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 4,000 రూపాయలు 30 కిలోల బియ్యం అందించిన ఈసన్నపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కందురి బాలమణి లింబాద్రి. ఈ సందర్భంగా ఈసన్నపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బాలమణి లింబాద్రి మాట్లాడారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు ధరణి నరసింహుల కుటుంబాన్ని పరామర్శించి 4,000 రూపాయలు 30 కిలోల బియ్యం అందించడం జరిగిందని, సిద్దం భైరయ్య కుటుంబాన్ని పరామర్శించి 4,000 రూపాయలు 30 కిలోల బియ్యాన్ని అందించడం జరిగిందని, బొంపల్లి సంతోష్ కుటుంబాన్ని పరామర్శించి 4,000 రూపాయలు 30 కిలోల బియ్యాన్ని అందించడం జరిగిందని, చనిపోయిన విధానాన్ని ఫోన్లో ఎమ్మెల్యే గారితో మాట్లాడి చెప్పడం జరిగిందని, వెంటనే వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని చెప్పారని, ధరణి నరసింహులు అప్పుల బాధతో మృతి చెందిన విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఈ విషయం బ్యాంకు మేనేజర్ గారితో స్వయంగా ఎమ్మెల్యే మాట్లాడి వారి కుటుంబానికి న్యాయం చేద్దామని అన్నారని తెలిపారు. కార్యక్రమంలో కొకొండ రాజేందర్, ధరణి మల్లయ్య, రెడ్డి మహిపాల్, ధరణి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తెలుసుకున్న మన స్థానిక ఎమ్మెల్యే మరి మదన ఆదేశాల మేరకు మరి ఆ విషయం తెలుసుకున్న సందర్భంలో ఆయనకు రావడం వీలు కావడం లేదు కాబట్టి మరి ఈరోజు ఆయనకు ఫోన్లో మాట్లాడి మరి కుటుంబాల పరిస్థితి ఉందంటే మరి ఆ కుటుంబాలకు మీరు వెళ్ళాక అక్కడ ఆర్థిక సాయం చేయండి అని చెప్పడం జరిగింది. మరి ఈ కుటుంబం పరిస్థితి చూస్తే ఏంటంటే ఈ ఇంటిలో బ్యాంక్ లోన్ ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడుతున్నాడు. ఈ బ్యాంక్ లోన్ అయితే ఏదైతుందో మరి గౌరవ మన ఎమ్మెల్యే గారు మరి మదనన్న గారు మాట్లాడి ఎంత అయితే అంత వరకు మాఫీ చేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. ఈ కుటుంబాన్ని మరి ఆయన పూర్తిగా బాధ్యత తీసుకొని ఆ కుటుంబాన్ని వాడుకుంటారని మరి ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే మనం ఈరోజు అయితే ఏ కుటుంబాలు ఆ కుటుంబాలను మనం పరామర్శించడం జరుగుతుంది. మనకు ఎంతో మరి ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యే గారి మదనన్న గారి ఆధ్వర్యంలో మరి ప్రతి కుటుంబానికి మరి మదనన్న ఉన్నాడు. మరి ప్రతి కుటుంబానికి కూడా ఏ సమస్య వచ్చినా మనం చెప్తే మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మరి ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయడానికి మనకు ఒక పెద్ద డైనామిక్ లీడర్ కాబట్టి మరి ఎవరు కూడా మీకు ఆధారపడక అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మీ కుటుంబానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా ఈ కుటుంబానికి మనం చెప్పడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మనం ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇప్పుడే మరి మనం సిద్ధం భైరయ్య ఇల్లు కానీ, ధరణి నరసింహులు కానీ, సంతోష్ ఇల్లు కానీ ఈ 3 కుటుంబాలను పరామర్శించాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి మనకు ఆర్థిక సహాయం చేయండి అని చెప్పిండు. మరి కుటుంబానికి 30 కిలోల బియ్యం 4,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. మరి ఈమెకు ఏదైతే మన భర్తకు ఉన్న జాబ్ ఏదైతే ఉందో మరి బాన్స్వాడలో ఉన్న జాబ్ను కూడా మరి ఇక్కడ లోకల్కు కామారెడ్డి మన నగరం రామారెడ్డి మండలాల లోకల్కు చేయడానికి కూడా మరి చేస్తారని చెప్పడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అన్ని కుటుంబాలను మరి పరామర్శించి మరి ఎంతో కొంత తోచినంత సాయం చేయాలనేది ఒక సంకల్పంతో మరి ఈరోజు ఆ సంతోష్ కుటుంబాన్ని మనం ఆదుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వం తరఫున ఏది వచ్చేది ఉన్నా మరి అవి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారని మాట ఇచ్చిండు. మరి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ప్రతి కుటుంబానికి తోడుకు వచ్చి వాళ్ళకి మాట్లాడిపోయడం జరిగింది. మరి భూమి కూడా లేదు కాబట్టి వాళ్ళకి 12,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద కూడా అవి కూడా వస్తాయి. ఇంకేమన్నా రాణి కూడా ఉంటే కూడా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దాన్ని శ్రద్ధ పెట్టి నేను ఇప్పిస్తాను మాట చేయడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఇంత మంచి వ్యక్తి కాబట్టి సీరియస్గా తీసుకుని కుటుంబాలకు ఖచ్చితంగా మనం సాయం చేసే బాధ్యత మనం ఉంది కాబట్టి నాకు ఫోన్ చేసి ఇప్పుడే మాట్లాడితేనే నేను ఇమీడియట్లీ 3-4 కుటుంబాలను పరామర్శించి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. జై మదనన్న, జై కాంగ్రెస్ పార్టీ.